హలో ఎవ్రీవన్. ఈరోజు మనం తెలుగు గ్రామర్ నుంచి అర్థాలు మొత్తం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే మొత్తం అర్థాలన్నిటినీ కవర్ చేద్దాము. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సపోజ్ నేను ఫ్లోలో ఏమైనా తప్పులు చెప్తున్నట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో మీరు నాకు ఏ బిట్ అండ్ నేను ఏది తప్పు చెప్పానని కూడా మీరు నాకు చెప్పండి కామెంట్స్లో. అండ్ లైక్ చేయండి కూడా. థ్యాంక్ యూ. సో గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని ఎంచుకోండి అన్నారు. మన దేశానికి పేరు తెచ్చిన వివేకానందుడు మహనీయుడు. ఇప్పుడు మహనీయుడికి అర్థం ఏంటి? మహనీయుడికి అర్థం ఏంటి అంటే గొప్పవాడు అని. మంచివాడు, సామాన్యుడు, చెడ్డవాడు కాదు. మహా అంటే గొప్పవాడు. మా చెల్లికి పసిడి గాజులు కొన్నాము. పసిడి అనే వర్డ్ అండర్లైన్ చేశారు. సో పసిడికి మీనింగ్ ఏంటి అంటే బంగారం. పరమార్థంకి మీనింగ్ ఏంటి? పరమార్థం పదం యొక్క అర్థాన్ని తెలపండి. పరమార్థం అంటే చివరి లక్ష్యం, ఉత్తమ ప్రయోజనం, గొప్పతనం. సో ఇప్పుడు ఎవరైనా ఏదన్నా ఒక వాక్యం చెప్పారనుకోండి, నువ్వు చెప్పిన దాంట్లో పరమార్థం ఏంటో మాకే తెలియట్లేదు అని అంటారు కదా. సో అంటే దానిలో ఉండే ఒక ప్రయోజనం ఏంటో లేదా అది లాస్ట్లో మనకు తెలుస్తుంది కాబట్టి. సో చివరి లక్ష్యం మరియు ఉత్తమ ప్రయోజనం, బోత్ 1 and 2. వసంత ఋతువు వసుధకు అందం తెచ్చింది. వసుధ అంటే ఆకాశం. వసుధ అంటే భూమి. వసుధ అంటే భూమి. పక్షులు వినువీధిలో ఎగురుతున్నాయి. పక్షులు ఎక్కడ ఎగురుతాయండి? ఆబ్వియస్గా ఆకాశంలో ఎగురుతాయి, వినువీధిలో ఎగురుతున్నాయి. మంచి చిత్తం ఉన్న వారికి అంతా మంచి జరుగుతుంది. మంచి చిత్తం అంటే, చిత్తం అనగానే చాలామంది పనని లేదా కార్యమని పెట్టేస్తారు. కానీ చిత్తం అంటే కనుక మనసు. మంచి మనసు ఉన్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. సునీతకు ఈ దృశ్యం ఎంతో మనోహరంగా కనిపించింది. మనోహరం అంటే ఇంపైన అని అర్థం. అంటే చాలా బాగా నచ్చింది. ఇంపైన సువాసన, ఇంపైన. సో మనోహరంగా కనిపించింది. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఆన్సర్ ఇంపైన అవుతుంది. అమాత్యపీఠం అంటే మంత్రి సింహాసనం అని అర్థం. ఆపసోపాలు పడు అంటే ఉస్సూరు అంటూ ఉంటారు కదా, ఉస్సూరను అని అర్థం. ఏగుదెంచి ఏతెంచి అంటే వచ్చి అని అర్థం. ములుకోల అంటే ముళ్ళు కర్ర అని అర్థం. ఆరామము అంటే చాలామంది ఖాళీ సమయము అనుకుంటారు. కాదు, విరామము అంటే ఖాళీ సమయము. ఆరామము అంటే కనుక తోట అని అర్థం. ఒనగూర్చు అంటే కలిగించు అని అర్థం. ఒనగూర్చు అంటే కలిగించు అని అర్థం. కుత్సితంబు అనే పదానికి అర్థం ఏంటి? కుత్సితంబు అంటే నీతి లేని వాళ్ళు అని అర్థం. ముదశ్రు అంటే కనుక ఆనంద బాష్పాలు అని అర్థం. సద్గోష్ఠి అనగా సరైన అర్థం తెలపండి. సద్గోష్ఠి అనగా మంచి వ్యక్తి లేదా మంచి సభ లేదా మంచి సంఘం అని అర్థం. మంచి సభ లేదా మంచి సంఘం అని అర్థం. సంరంభం కాదు, ఇది సరంభం అంటే హడావిడి అని అర్థం. అంచె అనే పదానికి సమానార్థకం గల పదం గుర్తించండి. అంచె అంటే దశ అని అర్థం. వల్లభుడు అంటే భర్త అని అర్థం. తనర్చు అంటే ప్రకాశించడం అని అర్థం. సదృశం అంటే సరైనది అని అర్థం. స్నిగ్ధం అనే పదానికి సరైన అర్థం. స్నిగ్ధం అంటే సుకుమారం అని అర్థం. సుకుమారం. మమత్వం అనగా మోహం. మమత్వం అనగా మోహం అని అర్థం. ఉపలము అనగా రాయి. ఉపలము అనగా రాయి అని అర్థం. చిరము అనగా చాలా కాలం అని అర్థం.
ఇప్పుడు ఇక్కడ నుంచి అన్నీ కూడా సరికానివి అని అడుగుతున్నారు అంటే మనం అర్థాలు అనేవి ఎంత బాగా చదువుకోవాలి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ 4 ఇస్తాడు, 4టికి మనకు అర్థం తెలియలేదు అనుకోండి, ఏది తప్పు అనేది మనం చెప్పలేం కదా. సో ఖచ్చితంగా అర్థాలు ప్రతి టెక్స్ట్ బుక్ లాస్ట్ మొత్తం లెసన్స్ అన్నిటికీ సంబంధించి అర్థాలు అనేవి ఉంటాయి. సో అవి చదువుకుని బిట్స్ చేస్తే బాగుంటుంది. క్రింది అర్థాలలో సరికాని జత గుర్తించండి. సో అంబోధి అంటే సముద్రం, కరెక్టే. అనురక్తి అంటే ఇష్టము, కరెక్టే. ఆటపట్టు అంటే చోటు అనేది కూడా కరెక్టే. ఆంగ్రీ అంటే నాలుక అన్నాడు, కానీ ఇది రాంగ్. సరికాని జత అని అడిగాడు కదా. ఆంగ్రీ అంటే నాలుక కాదు, జిహ్వా అంటే నాలుక అని అర్థం. జిహ్వా అంటే నాలుక అని అర్థం. క్రింది అర్థాలలో సరికాని జతను తెలపండి. అంచిత, అంచిత అంటే తప్పిదమైన అని కాదు. అంచిత అంటే గౌరవించబడినది అని అర్థం. గౌరవించబడినది. అంపశయ్య అంటే బాణాలతో చేసిన పడక. శయ్య అంటే పడక. సో అంపశయ్య అంటే బాణాలతో చేసిన పడక. అల్లులు అంటే ఆటలు, కరెక్ట్. ఆంతర్యం అంటే మనసులో విషయం. నువ్వు చెప్పిన మాటకు ఆంతర్యం ఏంటో నాకు తెలియట్లేదు అంటారు కదా. సో మనసులోని విషయం ఏంటో మాకు తెలియట్లేదు అని. క్రింది వానిలో సరికాని అర్థాన్ని గుర్తించండి. ఆస్వాదించు. ఆస్వాదించు అంటే ఆనందించడం అని అర్థం. నేను ఫుడ్ని ఆస్వాదిస్తున్నాను అంటారు కదా, ఆనందించు. వాసన చూడు కాదు. ఇగురొత్తు అంటే చిగురించు, కరెక్ట్. ఉదరాన్ని, ఉదరాగ్ని అంటే ఆకలి మంట. ఉదరం అంటే ఏంటండి, పొట్ట. ఉదరం అంటే పొట్ట. సో పొట్టలో వచ్చే అగ్ని అంటే మనం పొట్టలో నిజంగా అగ్ని వస్తుందా, రాదు కదా, అంటే అది ఆకలి మంట అని అర్థం. ఉల్లసిల్లు, వికసించు, కరెక్ట్. ఈ క్రింది అర్థాలలో సరికాని దానిని గుర్తించండి. ఎడ, ఎడ మనసు. ఎడ కాదు, యద అంటే మనసు. యద అంటే మనసు, ఎడ కాదు. సో ఇది తప్పు. ఎరవు అంటే అప్పు, కరెక్ట్. ఒండు చోట అంటే ఒక చోట, కరెక్ట్. ఒనర్చు, చేయు, కరెక్ట్. సో ఇక్కడ కుసుమం అంటే పువ్వు, కరెక్టే కదండి. కుసుమం అంటే పువ్వు. కొమరు అంటే, కొమరు అంటే అందమైన అని అర్థం. సందేహించు కాదు, అందమైన అని అర్థం. క్రౌర్యం అంటే క్రూరం, కరెక్ట్. క్షాత్రం అంటే వీరత్వం, కరెక్ట్. ఇది నాకు క్షాత్ర పరీక్ష అంటారు కదా, అంటే వీరులకు వచ్చే పరీక్ష అని క్షాత్రం. అరసిన అంటే చూసిన. ఘటించు అంటే కలుగచేయు, కరెక్ట్. చండిమ అంటే, చండిమ అంటే వాడిమి అని అర్థం. ఇది రాంగ్. చండిమ అంటే వాడిమి అని అర్థం. చతురత్వం అంటే నేర్పుతనం, నేర్పుతనం అంటారు. సో నెక్స్ట్ అర్థాలలో సరికాని తలపు, తలపు ఆలోచన, కరెక్ట్. తాల్మి, ఓర్పు, కరెక్ట్. తరంగితం, తరంగితం అంటే సముద్రంలో కలిగే ఆటుపోట్లను తరంగితం అంటారు. సో ఇది రాంగ్. తరంగాలు అంటారు కదా, తరంగాలు అంటే కెరటాలు. సో తరంగితం అంటే సముద్రాలలో ఏర్పడే ఆటుపోట్లు అని అర్థం. పరివృద్ధి అంటే అభివృద్ధి, కరెక్ట్. క్రింది అర్థాలలో సరికాని జతను గుర్తించండి. యశము, కీర్తి, కరెక్ట్. రవము, నక్షత్రము. రవము అంటే కనుక నక్షత్రం కాదు, రవము అంటే కనుక ధ్వని లేదా శబ్దము. ధ్వని లేదా శబ్దము అని అర్థం. విశదం చేయు అంటే వివరించు అనేది కరెక్ట్. హరిత్తు అంటే సింహం, కరెక్ట్. అఖండం, అఖండం అంటే ముక్కలుగా లేనిది. ఖండాలుగా చేస్తామంటారు, అంటే ముక్కలు ముక్కలుగా చేసేస్తాము. అఖండం అంటే ముక్కలుగా లేనిది అనేది కరెక్ట్. అనలుడు, అనలుడు అంటే వాయువు కాదు, అనలుడు అంటే అగ్ని, నిప్పు. అనలుడు అంటే నిప్పు. సో ఇది రాంగ్. అనులు అంటే కనుక ఇతరులు, అన్యులు అంటే కనుక ఇతరులు. అశని అంటే కనుక పిడుగు, ఇది కూడా కరెక్ట్. ఆర్తవం, ఆర్తవం అంటే పువ్వు.
అస్తరణం. అస్తరణం అంటే కనుక కుంకుమ కాదు. అస్తరణం అంటే కనుక కంబళి. అస్తరణం అంటే కనుక కంబళి అని అర్థం. కంబళి లేదా ఎరుపు, పరుపు 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 కంబళి అస్తరణం అంటే. సో కరళి అంటే అరటిపండు, ఉప్పరము అంటే ఆకాశము. కరెక్ట్. కుష అంటే దర్భ అని అర్థం, బాగా కాదు. కొస అంటే చివర. కరెక్ట్. క్రోలు అంటే తినడం. కరెక్ట్. ఘర్మజలం అంటే చెమట నీరు. ఘర్మజలం అంటే చెమట నీరు. తుహినం అంటే మంచు. కరెక్ట్. దర్పం అంటే అన్నం కాదు. దర్పం అంటే గొప్ప అనే భావన. డాబు దర్పాలు ఎక్కువరా అని అంటూ ఉంటాం కదా, సో గొప్ప అనే భావన దర్పం అంటే. దస్తారా అంటే కాగితాల బొత్తి. కాగితాలు, బస్తా పెన్లు అంటారు కదా, దస్తారా అంటే కాగితాల బొత్తి అని అర్థం. దినకరుడు అంటే సూర్యుడు. కరెక్ట్. దానవులు అంటే కనుక దేవతలు. పచనం అంటే కనుక వండటం. పటం అంటే వస్త్రం. శయ్య అంటే పరుపు. సో ఇక్కడ దానవులు అనేది రాంగ్ అండి. దానవులు అంటే కనుక దేవతలకు విరుద్ధమైన వారు అని అర్థం. దేవతలకు విరుద్ధమైన వారు. సో నెక్స్ట్ వన్, భూషలు అంటే అలంకారం. భూషణం అంటే అలంకారం అని కదా, భూషలు అంటే అలంకారాలు. మిరం అంటే కనుక ఉప్పు కాదు, మిరం అంటే పెప్పర్, మిరియాలు అంటాం కదా అది. యుగ్మం అంటే జంట. కరెక్ట్. రకం అంటే పన్ను. కరెక్ట్. అకూపారం అంటే సముద్రం. కరెక్ట్. అంబువు అంటే నీరు. కరెక్ట్. అనర్ఘు అంటే గనక ఎక్కువ కాదు. అనర్ఘు అంటే వెలకట్టలేని అని అర్థం. అనర్ఘు అంటే వెలకట్టలేని అని అర్థం. అబ్జం అంటే తామర పువ్వు. కరెక్ట్. సో అనర్ఘు అంటే కనుక వెలకట్టలేని అని అర్థం. ఇరుగేలు అంటే విరిగిన చేయి. కరెక్ట్. విరిగిన చేయి కాదు. ఇరు అంటే రెండు. ఇరువురు అంటాం కదా, ఇరువురు ఒకటయ్యారు అన్నట్టు. సో ఇరు అంటే రెండు. కేలు అంటే చేతులు, రెండు చేతులు అని అర్థం. విరిగిన చేయి కాదు, రెండు చేతులు. ఈప్సితం అంటే కోరిక. కరెక్ట్. ఉపరి అంటే పైన. కరెక్ట్. ఆనక తర్వాత. కరెక్ట్. ఏగు అంటే వెళ్ళు. కరెక్ట్. కంపం వణుకు. కరెక్ట్. కతంబున అంటే వెంటనే అని కాదు. కతంబున అంటే వల్ల అని అర్థం. కతంబున అంటే వల్ల. కరణి అంటే విధం. కరెక్ట్. జలజాకాండం అంటే తామర తూడు. కరెక్ట్. డస్సి అలసి. కరెక్ట్. తరితీపు ప్రీతి. కరెక్ట్. తక్కి అంటే మాని అని అర్థం, కానీ ఏమిచ్చాడు, తక్కువగానే ఇచ్చాడు. తక్కి అంటే మాని అని అర్థం. పారణ. యాక్చువల్లీ పారణ అంటే భోజనం అని అర్థం అండి, పారాణం కాదు. పారణ అంటే భోజనం అని అర్థం. సో ఇది రాంగ్. పుల్గు అంటే పక్షి. కరెక్ట్. పెన్నిది అంటే పెద్ద నిధి అని. కరెక్ట్. పోహళ్ళించు అంటే కూర్చో అని. కరెక్ట్. లాతులు అంటే పగవారు. కరెక్ట్. వటవృక్షం అంటే వేప చెట్టు కాదు. వటవృక్షం అంటే ఏంటండి, మర్రి చెట్టు. ఊడలగల రావి చెట్టు లేదా మర్రి చెట్టు. వినుతింప అంటే పొగడగా. కరెక్ట్. విరులు పూలు. కరెక్ట్. అంకురించు అంటే పుట్టు. కరెక్ట్. అంగురులు అంటే పాదాలు. కరెక్ట్. అనవుడు అంటే మాధవుడు అని కాదు. అనవుడు అంటే అనగా లేదా అన్నప్పుడు అని అర్థం. అనగా లేదా అన్నప్పుడు. అవూపం అంటే పిండి వంట. అవూపం. ఓష్టం అంటే పెదవి. కరెక్ట్. ఔద్ధత్వం అంటే కనుక పొగరు. ఇష్టం కాదు, పొగరు. గర్వం లేదా పొగరు అని అర్థం.
కరవటంబు గిన్నె కరెక్ట్. కాడు అడవి కరెక్ట్. జంఘ జంఘ అంటే కాలిపిక్క కరెక్ట్. తమం అంటే చీకటి కరెక్ట్. నిదాఘం అంటే వేసవి కరెక్ట్. తడవ అంటే ఇంకొకసారి అని కాదు. తడవ అంటే మారు మాటు లేదా మొదటిసారి. మారు లేదా మాటు లేదా మొదటిసారి అది ఇంకొకసారి కాదు. బృహత్తర బృహత్తర అంటే గొప్పదైన కరెక్ట్. భక్షణం భక్షణం అంటే తినే ప్రదేశం కాదు. భక్షణం అంటే తిండి అని అర్థం. భక్షణం అంటే తిండి అని అర్థం, తినే ప్రదేశం కాదు. భృంగం అంటే తుమ్మెద కరెక్ట్. మంద్రం అంటే గంభీర ధ్వని అని కరెక్ట్. సద్దు సద్దు అంటే శబ్దం లేదా చప్పుడు. సద్దు అంటే శబ్దం లేదా చప్పుడు. సంచయం అంటే కూడిక కరెక్ట్. సత్కృతి అంటే సత్కారం కరెక్ట్. సాధ్వి అంటే శీలవతి కరెక్ట్. మేరువు కుంగిన మిన్ను వ్రాలిన హరిశ్చంద్రుడు అసత్యం పలుకడు. సో మేరువు కృంగిన అంటే మేరువు కృంగిన మిన్ను వ్రాలిన అంటే ఆకాశం కింద పడ్డా సరే ఇంకేం జరిగినా కూడా హరిశ్చంద్రుడు అనేవాడు అసలు అబద్ధం అనేది చెప్పడు అని ఈ వాక్యం. సో ఈ వాక్యానికి సరైన అర్థాన్ని గుర్తించండి అన్నారు. సరైన అర్థం ఏంటి? మేరువు కుంగిన ఆకాశం ఊడిపడ్డా హరిశ్చంద్రుడు అబద్ధం ఆడడు, సత్యం పలుకుతాడు. మిన్నువాలిన కరెక్ట్. హరిశ్చంద్రుడు వివేక సంపన్నుడు వినయభూషణుడు. ఈ వాక్యానికి సరైన అర్థం ఇచ్చే వాక్యం తెలపండి. సో కేవలం వివేక సంపన్నత అనే కాదు, వినయభూషణుడే కాదు, వినయభూషణం అధికం ఇది కూడా కాదు. వివేక సంపద వినయభూషణ రెండూ సమానమే. ఇది కరెక్ట్. సో క్రింది పదాలని సరైన అర్థాలతో జతపరచండి అన్నారు. సో అమృతాంశుడు, అమృతాంశుడు అంటే ఎవరు? చంద్రుడు. కంఠీరవం, కంఠీరవం అంటే సింహం అని అర్థం. ఒనర్చు, ఒనర్చు అంటే చేయడం అని అర్థం. కార్ముఖం అంటే విల్లు అని అర్థం. ఓకే, సో మన ఆప్షన్ 2. నిఖిలం, నిఖిలం అంటే సమస్తం అని అర్థం. పడయు అంటే పొందడం. మారి అంటే జబ్బు. మహమ్మారి అన్నాం కదా మొన్నటిదాకా, కరోనా మహమ్మారి అంటే చాలా పెద్ద జబ్బు అని. మారి అంటే జబ్బు. ఘాట్కి అంటే లాగా. సో మన ఆప్షన్ వచ్చేసి 4. క్రింది అర్థాలను జతపరచండి. అన్వహం, అన్వహం అంటే ప్రతిదినం. అసదృశ, అసదృశ అంటే సాటి లేని అని అర్థం. కడు, కడు అంటే మిక్కిలి అంటే చాలా తక్కువ అని. కరణి, కరణి అంటే విధం. పాలకుడు, పాలకుడు అంటే ధరణి నేత, ధరణి నేత. రాజు అంటే ధరణీనాథుడు, ధరణీనాథుడు. దాపురించు అంటే ప్రాప్తించు. బ్రాహ్మణుడు అంటే భూసురుడు, భూసురుడా. అనిమిషనాద సుగుప్తమయ అమృతము అంటే ఇంద్రునికి ఇష్టమైన అమృతం అని అర్థం. అనిమిషనాద అంటే కనుక ఇంద్రుడు అని అర్థం. ఇంద్రుడు అని అర్థం. సో ఇంద్రుడు దాచిపెట్టిన అమృతం. సుగుప్తమయ అంటే ఎవరికి తెలియకుండా, సో అంటే దాచిపెట్టడం. ఇంద్రుడు దాచిపెట్టిన అమృతం అని అర్థం. క్రింది అర్థాలని సరైన క్రమంలో జతపరచండి. అభిఘరించు, అభిఘరించు అంటే కనుక చిలకరించు అని అర్థం. అహరహం, అహరహం అంటే అహర్నిశలు అంటాం కదా, అంటే ప్రతిదినం. అహరహం. ఆయతి, ఆయతి అంటే నువ్వు సిద్ధంగా, ఆయతి అంటే ప్రభావం అని అర్థం.
ఆయతి అంటే ప్రభావం, ఆయత్తం అంటే కనుక సిద్ధం. సిద్ధం. ఘాతం. ఘాతం అంటే దెబ్బ అని అర్థం. ఘాతం అంటే దెబ్బ. కాణాచి. కాణాచి అంటే ఆదిమ స్థానం. ఆదిమ స్థానం. కైరవం. కైరవం అంటే తెల్ల కలువ. కూర్మం. కూర్మం అంటే తాబేలు. నిస్త్రందుడు. అద్దాలలో సరికాని జతను గుర్తించండి అన్నారు కదా. నిస్త్రందుడు అంటే కునికిపాటు లేనివాడు అంటే కరెక్ట్, అంటే నిద్ర లేనివాడు అని. పుయిలోడు అంటే వ్యాసుడు. పుయిలోడు అంటే వ్యాసుడు కాదు. ఒకసారి టెక్స్ట్ బుక్లో చూడండి ఏమనుందో. టెక్స్ట్ బుక్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 182, 183 పేజెస్లో ఉన్నదంట, ఒకసారి చూడండి. పురంధ్రి. పురంధ్రి అంటే కుటుంబ స్త్రీ అనేది కరెక్ట్. వసించు అంటే కాపురం ఉండటం. మాంజ. మాంజ అంటే కనుక గాలిపటాలకి కింద దారం ఉంటుంది కదా, అది అంటే ఒకలాంటి నైలాన్ దారం అని అర్థం అనమాట. మాంజ అంటే గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేక దారం పేరు మాంజ. మా ఇంట్లో చీమలు కొల్లులుగా ఉన్నాయి. కొల్లలు అంటే ఏంటి అంటే ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. భ్రమరం అంటే తుమ్మెద అని అర్థం. వ్రయ్య. వ్రయ్య అంటే వ్రయ్య అంటే చీలిక అని అర్థం. చీలిక. భ్రమరం అంటే తుమ్మెద. భాండం అంటే కుండ. కుండ. ప్రజా పారావార తరంగం. పారావారం అంటే అంటే చాలా ఎక్కువ, అంటే సముద్రం అంత ఎక్కువ మంది ఉన్నారు అని. తరంగం అన్నారు కదా, సో తరంగం ఎక్కడ ఉంటుంది? సముద్రంలోనే కదా ఉంటుంది. సో పారావార తరంగం అంటే సముద్రపు తరంగం అని. కంఠీరవం. కంఠీరవం అంటే సింహం అని అర్థం. జతపరచండి. పరామర్శ. పరామర్శ చేయడం అంటే ఏంటి? పలకరించడం. నేస్తాలు అంటే ఎవరు? స్నేహితులు. మమకారం అంటే ప్రేమ. వృషభం అంటే ఏంటి? ఎద్దు. ఆసక్తి అనే పదానికి అర్థం ఏంటి? ఆసక్తి అంటే ఇష్టం అని అర్థం. సో ఇవ్వండి మొత్తం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే మ్యాక్సిమం ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ తెలుగు గ్రామర్ నుంచి అలంకారాలు అనే టాపిక్ నుంచి బిట్స్ చేశాను, అది కూడా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వేరే టాపిక్స్ కూడా కవర్ చేస్తాను. మొత్తం నెక్స్ట్ పర్యాయ పదాలు, నానార్థాలు మొత్తం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే ఉంటాయో, అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కువ రిపీటెడ్గా ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా కవర్ చేద్దాము. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.